నమస్తే. భగవద్గీతలో 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంలో 29వ శ్లోకము. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్రియం. సో భగవానుడు ఇప్పటి వరకు అర్జునుడికి మళ్ళీ చెప్పారు, నువ్వు శుభాశుభాల గురించి ఆలోచించకుండా నీ పని నువ్వు చేసుకో, నువ్వు చేసే ప్రతి పని, నువ్వు అనుభవించేది ప్రతిదీ కూడా నాకు సమర్పించు, అప్పుడు నువ్వు మానసికంగా కర్మ సన్యాసి అవుతావు, ఆ విధంగా నన్ను కూడా పొందుతావు క్రమక్రమంగా అని చెప్తూ ఇప్పుడు అంటున్నారు. మరి చాలా మంది భక్తులు ఉంటారు, భక్తులు కాని వాళ్ళు ఉంటారు ఈ ప్రపంచంలో. సో భగవానుడు ఏమంటున్నారంటే, సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః. సో నాకు నా భక్తుడి మీదే ప్రేమ ఉంటుంది, భక్తుడు కానివాడి మీద ప్రేమ ఉండదు అని ఏం లేదు అర్జున. సమస్త భూతాల్లో కూడా నాకు ఈ వీడంటే నాకు ఇష్టం, వాడంటే ద్వేషం అనేమీ లేదు. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః. సో భక్తులే ఇష్టము, భక్తులు కాని వాళ్ళు ద్వేషం అని నాకు లేదు అర్జున. అందరూ సమానమే, నేను అందరిలో కూడా చైతన్య రూపంలో నేను ఉన్నాను. సో వాళ్ళంటే ఇష్టం వీళ్ళంటే ఇష్టం లేదని నాకు ఎప్పుడూ లేదు. కాకపోతే ఏ భజంతి తూ అనే వర్డ్ అక్కడ వాడారు. బట్ ఏ భజంతి తుమాం భక్త్యా మైతే తేషు చాప్యహం. సో ఎవరైతే నన్ను, నా తత్వాన్ని అర్థం చేసుకుని నన్ను భక్తితో ప్రేమతో ఆరాధిస్తున్నారో అటువంటి వాళ్ళ మీద నా దృష్టి పడుతుంది అర్జున. సో వాళ్ళని నేను ఒక స్పెషల్ అటెన్షన్ పడుతుంది వాళ్ళ మీద. సో వాళ్ళకి నేను తెలియకుండానే వాళ్ళకి నేను లోబడిపోతాను అర్జున. సో వేరే వాళ్ళు ఇష్టం లేదని కాదు, బట్ దీస్ పీపుల్ గ్రాబ్ మై అటెన్షన్ అని చెప్తున్నారు భగవానుడు. సో భక్తి ఉన్న వాళ్ళు నన్ను ఈజీగా పొందగలుగుతారు అని ఇక్కడ భక్తిని ఎలివేట్ చేస్తున్నారు భగవానుడు. సో ఆ భక్తి ఉన్న వాళ్ళు ఒక మిర్రర్ లాంటి వాళ్ళు. సన్లైట్ అన్నిటి మీద పడుతుంది కానీ మిర్రర్ ఒక్కటే రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఈ విధంగా భక్తి కలిగిన మనస్సు కలిగిన వాళ్ళు నా యొక్క తత్వాన్ని రిఫ్లెక్ట్ చేస్తారు, నాతో ఏకమవుతారు పోను అని చెప్పి భగవానుడు చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.